వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్తున్నారు. బంగారుపాలెం మార్కెట్ యార్డులో మామిడి రైతులను పరామర్శించనున్నారు. మామిడి కాయలు పళ్లకు మద్దతు ధర లేక భారీగా నష్టపోయిన రైతులతో సమావేశమై వారి కష్టాలను తెలుసుకోనున్నారు. అయితే గత అనుభవాల నేపథ్యంలో జగన్ పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. హెలిప్యాడ్ వద్ద 30 మంది, మార్కెట్ యార్డ్తో జగన్తో పాటు 500 మంది మాత్రమే ఉండాలని ఆంక్షలు విధించారు పోలీసులు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్తున్నారు. బంగారుపాలెం మార్కెట్ యార్డ్లో మామిడి రైతులను పరామర్శించనున్నారు. మామిడి కాయలు పళ్లకు మద్దతు ధర లేక భారీగా నష్టపోయిన రైతులతో సమావేశమై వారి కష్టాలను తెలుసుకోనున్నారు. అయితే గత అనుభవాల నేపథ్యంలో జగన్ పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. హెలిప్యాడ్ వద్ద 30 మంది, మార్కెట్ యార్డ్తో జగన్ తో పాటు 500 మంది మాత్రమే ఉండాలని ఆంక్షలు విధించారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ అనుష. మరికొద్ది సేపట్లో కూడా అంటే 10:50 జగన్ అయితే బంగారుపాలెంకి అయితే రానున్నారు. ఇప్పటికే ఈ యొక్క పర్యటన పైన అయితే మాత్రం పోలీసులు అన్ని భారీగా బందోబస్తు అయితే ఏర్పాటు కూడా చేస్తున్నారు. అదే కాకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యొక్క సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు కాబట్టి ఇప్పటికే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యొక్క కార్యకర్తలతో పాటుగా భారీగా ప్లాన్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో కూడా పోలీసులు ముందస్తు జాగ్రత్తగా కూడా ఇప్పటికే ఒక వైఎస్ఆర్సీపీ నాయకులకు అందరికీ కూడా ఒక నోటీసులు కూడా జారీ చేశారు. అనుమతులు లేకుండా వచ్చేసి మాత్రం లోపలకు కూడా అనుమతించబడు అనేసి కూడా చెప్పారు. సో నిన్న ఎస్పీ కూడా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అనుమతి ఇచ్చినటువంటి 500 మంది తప్ప మిగతా వారు కూడా లోపలికి రావడం అయితే కుదరదు. ఇది పబ్లిక్ మీటింగ్ కాదు, మామిడికాయల రైతులు మాత్రం ఇంటరాక్ట్ అవ్వడానికి వస్తున్నటువంటి జగన్ అది పర్సనల్ గా ఉన్నటువంటి మీటింగ్ తప్ప పబ్లిక్ మీటింగ్ కాదు అనేసి ఎస్పీ అయితే చెప్పారు. అలా వచ్చేటువంటి పర్మిషన్ లేని వారు వస్తే మాత్రం వారిపైన కేసులు కూడా పెడదామనేసి ముందుగానే హెచ్చరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే బంగారుపాలెం మొత్తం కూడా ఒక పోలీసులు బందోబస్తుతో పాటు ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అలాగే జగన్ కోసం దూర ప్రాంతాల నుంచి కూడా కొంతమంది రావడంతో వారిని కూడా ఒక బైపాస్ కు సంబంధించి పోలీసులు కూడా వారిని అటు నుంచి అటే వెనక కూడా పంపించేటువంటి పరిస్థితులు అయితే జరుగుతా ఉన్నాయి. సో ఈ రోజు అయితే మరికొద్దిసేపట్లో కూడా బెంగళూరు ప్యాలెస్ నుంచి జగన్ అయితే బయలుదేరుతున్నాడు. 10 గంటలకి అక్కడ బెంగళూరు నుంచి హెలిప్యాడ్ కి అయితే హెలికాప్టర్ లో 10:50కి బంగారుపాలెంకి అయితే చేరుకోనున్నారు. ఇక 10:50 నుంచి కూడా ఇక్కడ బంగారుపాలెంలో ఎటువంటి ర్యాలీలు గాని ఇటువంటి సభలు మీటింగ్లు కూడా ఏమీ లేకుండా కూడా 11:30 నుంచి 12:30 వరకు 1 గంట సేపు అయితే బంగారుపాలెంలో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ లో ఒక రైతుల్ని తన యొక్క రైతులకు సంబంధించినటువంటి కష్ట నష్టాల్లో కూడా అడిగి తెలుసుకోనున్నారు. ఒక 12:30కి అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా మళ్ళీ హెలిప్యాడ్కి వెళ్ళి హెలిప్యాడ్ నుంచి మళ్ళీ బెంగళూరు కూడా 1:30కి అయితే వెళ్ళిపోనున్నారు. సో ఒక గంట సమయానికైతే మాత్రం మార్కెట్ యార్డ్ లో ఉన్నటువంటి రైతులతో ఇంటరాక్ట్ అవడానికైతే జగన్ రానున్న నేపథ్యంలో కూడా బంగారుపాలెంకి సంబంధించి మొత్తం అంతా కూడా భారీగా అయితే బందోబస్తు కూడా నిర్వహిస్తున్నారు. ఒక బందోబస్తుకు సంబంధించి అయితే అంటే జగన్ చేసినటువంటి ఇంతకు ముందుగా పల్నాడు కావచ్చు, సత్యసాయి గాని ఒక జిల్లాల్లో పర్యటించినప్పుడు గతంలో కొన్ని అవాంఛనీయ ఘటనలు కూడా జరిగినటువంటి నేపథ్యంలో ఒక చిత్తూరు జిల్లాకు సంబంధించి అటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేందుకు జిల్లా ఎస్పీ మాత్రం ఈ యొక్క పర్యటన అయితే మాత్రం సీరియస్ గా తీసుకొని అందుకే ఒక పర్మిషన్ లో కూడా కొన్ని నిబంధనలతో షరతులతో కూడినటువంటి నిబంధనలు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక హెలిప్యాడ్ కూడా గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి బంగారుపాలెం పర్యటనకు అయితే మాత్రం ఎలాంటి పర్మిషన్లు అయితే ఇవ్వకుండా అయితే ఉన్నారు. సో అప్పుడైతే మాత్రం బెంగళూరు నుంచి బంగారుపాలెంకి రోడ్డు మార్గం కూడా రావాలనేసి అయితే ప్లాన్ చేశారు. మళ్ళీ తర్వాత హెలిప్యాడ్ కూడా అనుమతి ఇవ్వడంతో పాటుగా హెలిప్యాడ్ కి అక్కడ హెలిప్యాడ్ కి కూడా తనే మొత్తం అంతా కూడా అంటే వైఎస్ఆర్సీపీ నాయకులే మొత్తం అంతా కూడా అక్కడ ఏర్పాటు చేసుకోవాలనేసి అయితే పోలీసులు అయితే చెప్పారు.
తర్వాత మొత్తం ఈ పర్యటనకు సంబంధించి మొత్తం కూడా పర్మిషన్ రావడంతో దానికి ఒక షెడ్యూల్ కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికి కూడా అప్పటికే పోలీసులు అయితే మాత్రం ఒక హెలిప్యాడ్ కి సంబంధించి అయితే మాత్రం 30 మంది కార్యకర్తలు, అలాగే బంగారుపాలెంకి సంబంధించి అయితే మాత్రం 500 మంది రైతులతో అయితే మాత్రం ఇంటరాక్ట్ కావడానికి మాత్రమే పర్మిషన్ అయితే ఇచ్చారనేసి అయితే చెప్తున్నారు. సో ఈ యొక్క నిబంధనలతో ఉన్నటువంటి పర్యటన కూడా ఎలా ఉండబోతుంది ఏంటి అన్న దానిపైన అయితే మాత్రం చాలా ఉత్కంఠంగా కూడా నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే జిల్లాల్లోంచి కూడా జగన్మోహన్ రెడ్డి బంగారుపాలెం వస్తున్న నేపథ్యంలో కార్యకర్తలే కావచ్చు, అలాగే అభిమానులు కూడా కావచ్చు, వీళ్ళంతా కూడా బంగారుపాలెం రావడానికి అయితే చాలా ఆసక్తిగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కాకపోతే ముందస్తు జాగ్రత్తగా వైఎస్ఆర్సీపీ నాయకులకి అయితే మాత్రం ముందస్తుగా నోటీసులు కూడా జారీ చేసి వారిని అయితే మాత్రం హౌస్ అరెస్ట్ లో కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇలాగా వాళ్ళు ఎటువంటి పర్మిషన్ లేకుండా బంగారుపాలెంకి చేరుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రజలకి శాంతి భద్రతల దృష్ట్యా ఎవరికి కూడా ఇబ్బంది కలగనీయకుండా ఉండేంత వరకు అయితే మాత్రం ఓకే. అలాగే ప్రజలకి ఇబ్బంది కలిగితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపైన కేసులు అయితే పెడతాము అనేసి జిల్లా ఎస్పీ అయితే మాత్రం చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక నిన్నటి నుంచి కూడా నాయకులకు అందరికీ కూడా కొన్ని నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. పర్మిషన్ లో ఉన్నవారు మాత్రమే బంగారుపాలెంకి అయితే రండి, మిగతా వారైతే రావద్దని చెప్పారు. దాని తర్వాత ఒక రోడ్డు షోలకు సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే కొంతమంది వారిని ప్రోత్సహిస్తా ఉన్నారు. వాళ్ళకి ఒక బైక్ ర్యాలీకి సంబంధించి అయితే మాత్రం కొన్ని ఆఫర్స్ అయితే చేస్తున్నారు. పెట్రోల్ పోయించి వారిని తీసుకురావడం, ఇంకా ఆటోలకు సంబంధించినటువంటి ర్యాలీలు అయితే మాత్రం వాళ్ళంతా కూడా తీసుకురావడానికి కొన్ని ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. అటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మాకుందనేసి చిత్తూరు జిల్లా ఎస్పీ అయితే మాత్రం మణికంఠ చంద్రులు అయితే చెప్పినారు. సో అటువంటి వాటిలంతా కూడా ప్రోత్సహించడం కూడా జరగదు. సో పర్మిషన్ ఉన్న వాళ్ళు మాత్రమే రావాలి. ఎందుకంటే గతంలో జరిగినటువంటి పరిస్థితులంతా కూడా దృష్టిలో ఉంచుకొని ఈసారి నరేష్ అయితే గతంలో కూడా 100 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. కానీ ఆ పర్యటనకు చాలా మంది రావడంతో చాలా పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. మరి ఇప్పుడు 500 మందికి అనుమతి ఇచ్చారు పోలీసులు. మరి ఈ 500 మంది మాత్రమే ఈ పర్యటనకు వచ్చే అవకాశం ఉందా? ఇంకా ఈ లిస్టు పెరిగే అవకాశం ఉందా? మీరు అన్నట్టుగా గతంలో చూసుకుంటే మాత్రం వాళ్ళు ఇచ్చినటువంటి పర్మిషన్ కి సంబంధించి కూడా ఎక్కువ మంది రావడం అయితే జరిగింది. అదే విధంగా బంగారుపాలెంకు కూడా 500 మందిని మాత్రమే పర్మిషన్ అయితే ఇచ్చారు. దాని తర్వాత దీనికి ఎక్కువ మంది కూడా వచ్చేటువంటి ఆస్కారం ఉంది. కాకపోతే ఈసారి జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు అయితే మాత్రం బంగారుపాలెం మొత్తం కూడా తన దగ్గరే మాత్రం అంటే బందోబస్తు అంతా కూడా తనే స్వయంగా కూడా చూసుకుంటూ మొత్తం దగ్గరుండి చూసుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడికక్కడ బంగారుపాలెం సంబంధించి అయితే మాత్రం బైపాస్ లో లోపలికి రావడానికి ముందుగానే బారికేడ్లు కూడా ఏర్పాటు చేసి ప్రతి ఒక్క వాహనాన్ని కూడా తను చెకింగ్ చేస్తూ కార్యకర్తలు అయితే మాత్రం లోపలికి రానివ్వకుండా బైపాస్ కి సంబంధించినటువంటి వెహికల్స్ అన్ని కూడా దారి కూడా మళ్లింపు అయితే చేశారు. సో గతంలో చూసుకుంటే మాత్రం పర్మిషన్స్ ఇచ్చినటువంటి తర్వాత పోలీసులు అయితే మాత్రం సరిగా పట్టించుకోకపోవడంతోనే అటువంటి ఘటనలు అయితే మాత్రం పునరావృతం అయ్యాయి అనేసి అయితే గుర్తించారు. సో ఈ బంగారుపాలెంకి సంబంధించి మాత్రం అటువంటిది రిపీట్ కాకుండా ఉండేందుకు ఎస్పీ మణికంఠ చందోలు అయితే మాత్రం మొత్తం తన కంట్రోల్లో తీసుకున్న తర్వాత ఎక్కడికక్కడ బారికేట్లు పెట్టి మొత్తం తన కంట్రోల్లోనే ఉంటుంది. ఈ లోపలికి రావడానికి అయితే మాత్రం ముందుగానే నిన్న ఇచ్చినటువంటి 500 మంది రైతులకు మాత్రమే వాళ్ళు ఒక మార్కెట్ లో మాత్రమే ఉంటారు. జగన్ కూడా ఒక పర్యటనలో కూడా ఎటువంటి ర్యాలీలు లేకుండా హెలిప్యాడ్ నుంచి డైరెక్ట్ గా కారులో ఇక్కడికి రావడం, ఆ 30 మంది అంటే హెలిప్యాడ్ నుంచి వచ్చేటువంటి 30 మంది కార్యకర్తలతో డైరెక్ట్ గా మార్కెట్ కి వచ్చి అక్కడికి వచ్చి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేసి ఒక గంట సేపు మాత్రం తను వెళ్ళిపోయే విధంగా అయితే మాత్రం ప్లాన్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతవరకు కూడా ఈ యొక్క బంగారుపాలెం అంతా కూడా ఒక ఎస్పీ కంట్రోల్లోనే ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఇప్పటికే చాలా మంది పోలీసులు ఇప్పటికే బంగారుపాలెం మొత్తం కూడా మోహరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక పర్మిషన్ లేనటువంటి ఎవరు కూడా లోపలికి రావడానికి వీల్లేదంటూ కూడా ఎస్పీ తన చేతుల్లోకి అయితే తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది. అనుష. రైట్ నరేష్, థ్యాంక్ యూ.